ఇంత దరిద్రాన్ని అనుభవిస్తా కూడా ఎందుకు బతుకున్నానో తెలుసా? మా అమ్మ చెల్లి కోసం. ఇదే లాస్ట్ టైం అని చెప్పు, 2 డేస్లో ఖచ్చితంగా పే చేసేద్దాం. ఎందుకు మా ఇలా చేస్తావు? డాక్టర్ చెప్పాడు కదా టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలని. మందులు అయిపోయాయిరా, అది చెప్దామని ఇక్కడొచ్చి కూర్చున్నా. నీకు ప్రేయర్ చేసిన ప్రతిసారి నా ప్రాణాన్ని తీస్తున్నావు కదయ్యా. ఏంటి సార్? యూఆర్ జానీ రైట్? ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ టెక్ సొల్యూషన్స్. మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయింది. రేపు మార్నింగ్ 11కి ఇంటర్వ్యూ ఉంది, షార్ప్గా వచ్చేయండి. సరేమా, ఇంటర్వ్యూకి వెళ్ళేసి వస్తా. రే కొంచెం ఆగరా, టిఫిన్ చేసి వెళ్దు గాని. టైం లేదుమా, ఇప్పటికే లేట్ అయింది. సరేరా, జాగ్రత్త మరి. సరేమా. ఈ బస్సు ఒకటి ఈరోజే టైంకి రావట్లేదు. టైం అయిపోతుంది. అన్నా లేట్ అవుతుంది. లిఫ్ట్ అన్నా. ఆటో ఆటో అన్నా, మాదాపూర్ రోడ్ నెంబర్ 69 అన్నా, కొంచెం ఫాస్ట్గా పదండి అన్నా. సరే అన్నా. అన్నా నాకు కొంచెం ఫాస్ట్ అన్నా. వెళ్తున్నా అన్నా. అన్నా ఎందుకన్నా ఆపేరు ఆటో? ఏమో అన్న, ఆగిపోయింది. అన్నా ఇదిగోనా. ఆల్ ది బెస్ట్ అన్నా. థ్యాంక్స్ అన్నా. అన్నా ఇక్కడ ఇంటర్వ్యూ టైం అయిపోయింది బాబు. ఏమైంది సార్? నా పేరు జానీ సార్. ఇంటర్వ్యూ టైం అయిపోయింది అంటున్నారు సార్. నాకు ఈ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్ సార్. అవునమ్మా, ఆల్రెడీ 10 నిమిషాలు లేట్గా వచ్చావు. సార్ ఒకసారి నా రెజ్యూమ్ చూడండి. రెజ్యూమ్ మనల్ని పరిచయం మాత్రమే చేస్తాం జానీ, కానీ మన టైం మాత్రమే మన టైంని మారుస్తుంది. నీ టైం అయిపోయింది, ఇక వెళ్ళు. సార్ అలా కాదు సార్, ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి సార్. జాబ్ అందరికీ అవసరమే జానీ, కానీ అందరికీ అవకాశం ఉండదు. సార్ అలా అనకండి సార్. సార్ ప్లీజ్ సార్, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్. సార్ ఒక్క ఛాన్స్. నేననే మాటలు నీ నెక్స్ట్ అటెంప్ట్కి ఉపయోగపడేలా చూసుకో.
అడుక్కుంటే అన్నం దొరుకుద్దేమో కానీ ఉద్యోగం దొరకదు జానీ. లే, నేను కూడా చాలా ఇంటర్వ్యూలు ఫెయిల్ అయ్యే ఇక్కడ నిలబడ్డా జానీ. ఈరోజు నీ టైం కాదనుకో, నీ టైం వచ్చే వరకు ప్రయత్నించు. అన్ని సమస్యలు నీ మీద పెట్టి వెళ్ళిపోతున్నానని నన్ను తిట్టుకోకురా. ఇంకో జన్ముంటే నీ కొడుగ్గా పుట్టి నీ రుణం తీర్చుకుంటాను. అమ్మ చెల్లి జాగ్రత్త. నీ మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళను నాకంటే బాగా చూసుకుంటామని. నన్ను క్షమించరా. రే, ఇంటర్వ్యూ ఏమైందిరా? అది పోస్ట్ పోన్ అయింది మా. సర్లేరా, బాధపడకు, అది నీకే వస్తుందిలే. సరేమా. రేయ్, కొంచెం మందులు తీసుకురారా. నీరసంతో కూర్చుంటే లెగలేకపోతున్నాను, లేస్తే కూర్చోలేకపోతున్నాను రా. తల కూడా బాగా తిరుగుతుందిరా. రేయ్, మా ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తానమ్మా. అంతవరకు కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో. మాస్టర్. ఏమ్మా జానీ, ఇలా వచ్చావేంటి? అది అమ్మకి అసలు ఆరోగ్యం బాగాలేదు. మెడిసిన్స్ కోసం కొంచెం. అయ్యో, ఫోన్పే నుండి ఒక్కసారి హాయ్ పెట్టి బాబు. సెండ్ చేశాను మాస్టర్ గారు. వచ్చింది, అమౌంట్ వచ్చింది. ఒక్కసారి చూడవా? వచ్చాయి మాస్టర్ గారు. చాలా థ్యాంక్స్ మాస్టర్ గారు. సర్లేమ్మా, అయినా హెల్త్ ఇష్యూని అశ్రద్ధ చేయొద్దు. నీకంటూ తోడుగా ఉండేది ఆవిడ కొత్తే కదా. మీ అమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అటువంటి బాధ్యత పెద్ద కొడుకుగా నీదే కదా. ఆ విషయంలో అశ్రద్ధ చేయొద్దు. సమస్య పీకల దాకా వచ్చేదాకా చూడకుండా మరీ ఇబ్బంది అయితే నాకు ఒక్కసారి మాట చెప్పమ్మా. ఎంతైనా మీ నాన్న నేను స్నేహితులు అయ్యా. థ్యాంక్స్ మాస్టర్. సర్లే, నువ్వు వెళ్ళి మీ అమ్మకి మందులవి ఏర్పాటు చేసుకో. సరే మాస్టర్. థ్యాంక్స్ మాస్టర్. వెళ్ళేసి వస్తాను. మాస్టర్ గారి దయతో అమ్మకి మెడిసిన్స్ తీసుకున్నా. ఈ రోజుకి హ్యాపీ. అలానే మాస్టర్ని చెల్లి ఫీజు గురించి, లోన్ గురించి కూడా డబ్బులు అడిగితే బాగుండేదేమో. అయినా ఎందుకులే, అమ్మ మెడిసిన్ కోసం డబ్బులు అడగడానికే చాలా ఇబ్బంది పడ్డా. తీర్చలేని అప్పు చేసి తెలిసిన వాళ్ళ దగ్గర మాట పడ్డం కన్నా బయట ఇవ్వాల్సిన వాడికి సర్ది చెప్పుకోవడమే బెటర్. నీ అబ్బా దొంగనా కొడుక, చచ్చావురా నా చేతిలో. ఎనీవన్ హెల్ప్, వాడు నా బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నాడు. ఆగరా. థ్యాంక్స్ మచ్చా, పట్టుకోకపోయినా ఆపగలిగావు. చాలా థ్యాంక్స్. మామూలుగా థ్యాంక్స్ చెప్పడం నచ్చదు, కానీ ఈ బ్యాగ్ ఇంపార్టెంట్ కాకపోయినా బ్యాగ్లో థింగ్స్ ఇంపార్టెంట్. ఆ రోజు మిమ్మల్ని ఆ ఉద్దేశంతో నేను చూడలేదండి. ఓ, నువ్వేనా అది? సారీ మచ్చా, ఆ రోజు నేను తాగేసున్నా. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ బలవంతం వల్ల కొంచెం ఎక్కువ తాగా. ఆ తర్వాత బాగుందని ఇంకా ఎక్కువ తాగా. అందుకే కొట్టుంటా. మనసులో ఏం పెట్టుకోకు. ఇప్పటి నుంచి బెస్టీస్గా ఉందాం. కుదిరినప్పుడు చిల్ అవుదాం. ఏమంటావు? అవుదాం. జెస్సీ. జానీ. నంబర్ చెప్పరా. రానా? ఫ్రెండ్ అని రా. మూడు బాగాలేకపోతే కలవమని అడగాలి కదా. సరే, 8639. మెసేజ్ చేసా, నంబర్ సేవ్ చేసుకో. బాయ్.
బాయ్. మనకి మంచి రోజులు వచ్చినట్టున్నాయిరా జానీ. వీణెక్కడో చూసానే, స్ట్రైక్ అవ్వట్లేదు. వీణ 7th క్లాస్ పూగి కదా. రేయ్ సర్లే, నంబర్ ఉందిగా, తర్వాత చూసుకుందాం. జాబ్ టెన్షన్ ఒక్కటి పోతే అంతా సెట్. అనియా, ఫీ రీయింబర్స్మెంట్ గ్రూప్ లిస్ట్ లో మేడం కి చెప్పి నా నేమ్ యాడ్ చేయమని చెప్పాను. మేడం కూడా ఓకే అన్నారు. దేవుడి దయ వల్ల అది ఓకే అయితే మనం ఇంకా ఫీ కట్టాల్సిన అవసరం లేదు. ఇంకోసారి చెప్పు. మనం ఇంకా ఫీ కట్టాల్సిన అవసరం లేదన్నయ్య. ప్రియా, నువ్వు సూపర్ ప్రియా. థ్యాంక్ గాడ్. నాన్న ఇంకా పైనుంచి మన కష్టాన్ని ఫాలో అవుతున్నట్టున్నాడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ప్రియా. ఫస్ట్ టైం అనుకుంటా లైఫ్లో ఎవరి దగ్గర అప్పు చేయకుండా శాలరీతో అవసరం లేకుండా ఒక ప్రాబ్లం సాల్వ్ అవబోతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ప్రియా. అమ్మ చెల్లి ప్రాబ్లం సాల్వ్. మనకి జాబ్ ఒక్కటి వస్తే అంతా సెట్. అన్న సతీష్ అన్న చెప్పండి అన్న. అరే నెక్స్ట్ మండే ఇంటర్వ్యూ ఉంది, ప్రిపేర్గా ఉండు. అన్న థ్యాంక్స్ అన్న. అరే ఇది కూడా మిస్ అయితే నేనైతే ఏం చేయలేనురా. దయచేసి నువ్వు మిస్ కాకు, నేను ఇంటర్వ్యూ మిస్ చేయకు అన్న. ఈసారి ఖచ్చితంగా కొట్టేస్తా అన్న. అరే నువ్వు అంత బలంగా చెప్పకరా, గుండెలో భూకంపం వచ్చేలా ఉంది. ఏంటన్నా మీరు కూడా సరదాగా అనాలేరా, ఏడవకు. చాచా అదేం లేదన్నా. సరేరా, ఆల్ ది బెస్ట్. ఉంటా మరి. ఓకే అన్నా. ఒకవేళ ఇంటర్వ్యూ కూడా మిస్ అయితే అన్నీ లవ్ రీల్సే వస్తున్నాయి. అయినా మనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండో. I love you, Johnny.